నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. గర్ల్స్, గెస్ట్లు వస్తున్నారు. వెల్కమ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏ లోటు జరగకూడదు. బి అలర్ట్. కమ్ ఆన్. How is this place, Nitya? డెకరేషన్ బాగుంది కదా? డబ్బులు బాలేవా? ఇది ప్రీ వెడ్డింగ్ నిత్య, మనీ గురించి ఆలోచించకూడదు. ఏమంటారంటీ? ఎగ్జాక్ట్లీ జై. ఈ స్వీట్ మెమరీ కోసం ఎంత మనీ ఖర్చైనా వెనకాడకూడదు. బాగా చెప్పావదినా. అయినా మనకి డబ్బులకి కొదవా ఏంటి? ఫెంటాస్టిక్ జై. అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వు చెప్పిన రేంజ్లోనే ఉన్నాయి. మరి అల్లుడా మజాకా బావా? ఇక్కడ జరగబోయేది ప్రీ వెడ్డింగ్ కాదు, ప్రీ ప్లాన్ మర్డర్. పదండి. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడుంటే ఎక్కడ తగలడ్డావురా? మీరున్న ప్లేస్లోనే ఉన్నాను మేడం. ఈసారైనా దాన్ని చంపుతావా లేదా? పక్కా. ప్రతిసారి ఇలాగే అంటున్నావు, కానీ ఫెయిల్ అవుతున్నావు. ఈరోజు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు మేడం. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే మీ వాళ్ళలో ఒకరిని ఆల్రెడీ నేను కొనేశాను. మా వాళ్లల్లో ఒకరిని కొన్నావా? కొంపదీసి మాయనైతే కాదు కదా? ఆయనకి చిచ్చుబుడ్డి కాల్చి చీమను చంపడం కూడా చేత కాదు. చిచ్చుబుడ్డీలు కాకరొత్తులు కాల్చే వాళ్ళని కాదు మేడం, కత్తి లాంటి వాళ్ళని కొన్నాను. రేయ్, బిల్డప్ బాగానే ఇస్తున్నావు. ఇంతకీ ఎవర కత్తి? ఒకసారి అటు చూడండి మేడం.
శ్వేత, ఈ ఫంక్షన్కి అమ్మాయి గారు తప్పకుండా వస్తారంటావా? వస్తుందా కాదు మంగా, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? స్వరూప మేడం ఇంటికి వచ్చింది, జయసార్ ఆఫీస్కి వాళ్ళింటికి కూడా వచ్చింది. ఫంక్షన్కి రాకుండా ఎలా ఉంటుంది మంగా? తప్పకుండా వచ్చే ఉంటుంది. అమ్మాయి గారు వచ్చుంటే మన కంట పడాలి కదా. ఎందుకు చాటుగా ఉంది? అసలు ఎవరి కోసం ఈ దాగుడు మూతలు? ఆఫీస్కి వచ్చిన అమ్మాయి గారు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. తన సొంత ఇంటికొచ్చి అక్కడ కూడా ఉండలేదు. కాబోయే అత్తారింట్లోనూ అడుగు పెట్టి వెళ్లారు. అమ్మాయి గారు అసలు ఎందుకిలా మనల్ని టెన్షన్ పెడుతున్నారు శ్వేత? తన ఉద్దేశం ఏంటి? అమ్మాయి గారు మన ముందుకు వస్తే తప్ప ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరకదు. అమ్మాయి గారు కనిపించేంత వరకు మనం ఎదురు చూడాల్సిందే. లేదు శ్వేత, నా వల్ల కావడం లేదు. నాది కాని జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను. మా అమ్మకి దూరమై మరో అమ్మకి కూతురుగా నటించలేకపోతున్నాను. అమ్మాయి గారు జీవితం పంచుకోబోయే మనిషితో నేను మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను. నా బాధ నాకు మాత్రమే తెలుసు. నీ పక్కనే ఉంటున్న నాకు నీ బాధ అర్థం కాలేదు అనుకుంటున్నావా? నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు మంగా. ఈ నరకం నాకొద్దు. ఈ ఆడంబరాలు, సంబరాలు, ఈ సంతోషాలేవి నాకొద్దు. నాకు మా అమ్మ చాలు. వీలైనంత త్వరగా అమ్మాయి గారిని వెతికి పట్టుకొని నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను శ్వేత. అదంత ఈజీ కాదు మంగా. నువ్వు సాలిగూడలో చిక్కుకున్నావు. నిన్న దేవుడే బయటపడేయాలి. నిత్య, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ మనకి వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, రండి. మేం వస్తాం, మీరు వెళ్ళండి. అదేంటి? వెడ్డింగ్ నీకు నాకు, శ్వేతకు నీకు కాదు. మహానుభావా, అమ్మాయిలన్నాక 1,00,000 పనులుంటాయి. ఆ కష్టాలన్నీ మీ అబ్బాయిలకు చెప్పలేం. దయచేయండి. ఓ సారీ, త్వరగా వచ్చేయండి. శ్వేత, ఫంక్షన్లో అమ్మాయి గారిని వెతకడానికి నువ్వు కూడా సాయం చేయాలి. అమ్మాయి గారు ఏ చీకట్లో ఉన్నా వెతికి పట్టుకోవాలి. అలాగే మంగా, పద. త్వరగా పోనీ బాబు. ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ? కిల్లర్ గారితో మాట్లాడొస్తున్నాను. ఏం చెప్పాడు? ఈసారి ఎలా ఫీల్ అవుతాడో చెప్పాడా? కాదు, కొత్త పార్ట్నర్ని చేర్చుకున్నానని చెప్పాడు. కొత్త పార్ట్నరా? కిల్లర్ వీరప్పనా లేక బ్యాండెడ్ క్వీన్ పూలందేవా? ఎవరిని జాయిన్ చేసుకున్నాడు? ఈవెంట్ మేనేజర్ మనీషా. అది మ్యారేజెస్ చేస్తుంది అనుకున్నాను. మర్డర్స్ కూడా చేస్తుందా? ఎలా చేస్తుందంట? ఎంట్రన్స్ లో బెలూన్ వేలాడదీశారు, చూసావా? సరిగ్గా దాని కింద నేలపై ఒక మార్కు వేసింది చూడు. వెల్కమ్ పేరుతో నిత్యను ఆ మార్కుపై మనీషా నిలబెడుతుంది. చాటుగా ఉన్న కిల్లర్ దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. లోనికి ఎంట్రీ ఇవ్వకముందే ఎంట్రన్స్ లో ఆ నిత్య చచ్చిపోతుంది. పెళ్లి కాదు, దానికి ముందు చేస్తున్న ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ పెట్టాకులు కాబోతోంది. అది జరిగే పనేనా? నాకైతే నమ్మకం లేదు. నేను నమ్ముతున్నాను. నేను మాత్రం నన్నే నమ్ముకున్నాను. నిత్యను వాళ్ళు చంపారా? సరే సరే, లేదంటే దాన్ని నేనే చంపుతాను. ఇంజెక్షన్తో గుచ్చి కానీ గన్తో కాల్చి కానీ దాన్ని లేపేస్తాను. నేను కూడా ఫెయిల్ అయితే విషం తాగి చస్తాను. ఏయ్ పిచ్చా నీకు! చచ్చేది నువ్వు కాదు, ఆ నిత్య. అది చూద్దాం. అది చస్తుందో నేను చస్తానో. ఏదో ఒక చావైతే ఖాయం.
నిత్య! బేబీ మమ్మీ ఏమైంది? దాని చావు నా కళ్ళ ముందు కదలాడింది. పగల కలలు కంటూ నిల్చున్నావా? ఆ కళ కొద్ది క్షణాల్లో నిజం కాబోతోంది. నిజమే అవుతుందో కలగానే మిగిలిపోతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయకండి సార్, జస్ట్ స్టే హియర్. మీకు సర్ప్రైజ్ ఉంది. ఇషా, అవునండి, సరిగ్గా 7వ అడుగు ఇక్కడే వేస్తారని ఎలా గ్రహించారు? అంటే ఇది ప్రీ వెడ్డింగ్ కదా, అంతా ముందే ప్రిపేర్డ్ గా రిహార్సల్స్ చేస్తాం. నైస్, మొత్తానికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. హార్టీ వెల్కమ్ టు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. వెల్కమ్ ప్లీజ్. పదండి పదండి. ఇప్పటికైనా అర్థమైందా మమ్మీ? నీ కళ కళ్ళే అని. సారీ మేడం, అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వే చెప్పావు కదా సర్ప్రైజ్ అని, అందుకే వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చావు, మాకు షాక్ ఇచ్చావు. ఈ మర్డర్ చేయడం మీ వల్ల కాదని మమ్మీకి ముందే చెప్పాను. అనవసరంగా మీపై పిచ్చి నమ్మకం పెట్టుకొని ఫూల్ అయింది. మేడం, నెక్స్ట్ టైం ఇలా జరగదు మేడం, ప్లీజ్ ట్రస్ట్ మీ. ఏయ్, వాళ్ళకి ఎంట్రీయే లేకుండా ఎంట్రన్స్ లోనే దాన్ని లేపేస్తానని నాకు చెప్పి వాళ్ళకి సేఫ్గా వెల్కమ్ చెప్పావు. ఇదే రిపీట్ అయితే కనుక నిజంగానే నిన్ను వాణ్ణి క్షమించను. బీ కేర్ఫుల్. ఏంటి నువ్వు చేసిన పని? ప్లాన్ చేసి మార్క్ చేసి టార్గెట్ ని నీ షూటింగ్ రేంజ్ లో నిలబెడితే ఎందుకు గుర్తెప్పావు? పిల్లలడ్డొచ్చారు. వాట్? షేమ్. ప్రొఫెషనల్స్ అని చెప్పుకుంటూ ఇంత ఈజీగా ఫెయిల్ అవటం మనకి సిగ్గుచేటు. ఇంకోసారి ట్రై చేద్దాం. ఈసారి ఫెయిల్ అయితే టార్గెట్ ని చంపడం కన్నా మనం చావటం బెటర్. నేను వెళ్తున్నా, ఫోటోషూట్ కి టైం అయింది. రవి రెడీయా? రెడీ మ్యామ్. ఓకే సార్, కెమెరా రెడీ. మీరు మేడం వస్తే ఫోటోషూట్ స్టార్ట్ చేయొచ్చు. షూర్. ఫస్ట్ మేము. ఏంటి చిన్నపిల్లళ్ళ? కూర్చోండి. మేనల్లుడి పెళ్లికి మేనత్త మావయ్య ముందు వెళ్ళాలి. పద చంద్రిక. పరువు తీకుండా నోరు మూసుకుని కూర్చుంటారా లేదా? అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందుండాలి గాని నువ్వు నేను ఎందుకు? కూర్చో.
వచ్చేసిందేంటి? అయ్యయ్యో, నిత్యం మంగ దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు చూసుకుంటే ఇంకేమైనా ఉందా?